Hello guys, I to all. How are you all? గైస్ తమ్నేల్ చూశారు కదా ఏముందో ఒకే చోట మన అన్ని గుడులు ఎక్కడున్నాయో మనం తెలుసుకుందాం. మీరు చూశారా? చూస్తే కామెంట్ చేయండి. ఓకే గాయస్, మేమైతే మొన్న ఇంకెక్కడికో కాదు సురేంద్రపురికి వెళ్ళామండి. అక్కడ చాలా చాలా అంటే చాలా బాగుండే అన్నీ. అందులో ఫస్ట్ మేము సురేంద్రపురికి వెళ్ళినప్పుడు అందులో ఫస్ట్ సైడ్కి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండే. ఆ టెంపుల్లో దర్శనం చేసుకున్నామండి. ఫస్ట్ కొంచెం క్లోజ్ ఉండే, ఆఫ్టర్నూన్ వెళ్ళినాం. తర్వాత ఓపెన్ చేశారు. అప్పటి వరకు బయట ఉన్న గార్డెన్ మొత్తం తిరిగి చూసామండి. అందులో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పేరుతో ఉందండి. మర్రి చెట్టుకి ఏమంటారు దాన్ని, మనకి రాశులు ఉంటాయి కదా, ఇక్కడ ఉంది కదా మేషరాశికి ఏమంటారు ఎర్ర చందనం. ఇట్లా ప్రతి చెట్టుని ఒక్కొక్క దాంతో చిత్త అంటే తాటి, ఇట్లా అన్నీ ఉన్నాయండి. ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క దాంతో చేశారండి. కొంచెం దాని ప్రాబ్లం వల్ల కొంచెం చీకటి వచ్చింది మధ్యలో. చూడండి, నేరేడుకు రోహిణి అని, రవికి జిల్లేడు అని, చాలా అశ్విని నక్షత్రం అన్నీ ఉన్నాయండి. అందులో రాశులు నక్షత్రాలు ఒక్కొక్క చెట్టుకు ఒక్కో దాంతోనే ఉన్నది. చూడండి, చాలా గ్రీన్గా ఉండే అండి గార్డెన్ మొత్తం. బయట చాలా చాలా అంటే చాలా క్లీన్గా ఉండే మొత్తం. చూడండి గాయస్ ఎలా ఉందో. మేము మొత్తం తిరిగి చూసామండి బయట మొత్తం. ఇక్కడ ఉంది కదా నక్షత్ర వృక్షవనము అని, అవన్నీ ఉన్నాయి. ఇవి మొత్తం మనకు శనీశ్వరులు వాళ్ళు ఉంటారు కదండి, నవగ్రహాలు. వాటన్నింటినీ ఒక్కొక్క గుడిని ఒక్కొక్క దానిలాగా కట్టించడం జరిగిందండి. ఇదే అండి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇందులో ఒక సైడ్కు లింగం ఉంది, ఇంకో సైడ్కు ఆంజనేయ స్వామి ఉంది. అక్కడ పులిహోర అనేది ప్రసాదంగా ఇచ్చారు. తర్వాత ఇది మొత్తం అదే టెంపుల్ అండి. ఇది సురేంద్రపురి లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలండి మనం. ఫస్ట్ టికెట్ వచ్చేసి 10 years వాళ్ళకి టికెట్ అనేది ఉండదు. అందులో మొత్తం మన హిందూ ధర్మం గురించి గుడులు ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి, ప్రతి గుడి ఎలా ఉంది అనేది చాలా బాగా వివరంగా ఇచ్చారండి. చూడండి, అందులో టికెట్ తీసుకొని ఎంట్రీకి వెళ్ళాలండి. ఒక ఈచ్ పర్సన్కి 1200 ఉంటుంది. 10 years లోపు ఉన్న వాళ్ళకి టికెట్ అనేది ఉండదు అండి. ఇది చూడండి శ్రీకృష్ణుంది ఎలా ఉందో, అవన్నీ రకరకాలుగా ఉన్నాయండి మొత్తం. ఇది మొత్తం నాగలోకం అండి. నాగలోకంలో ఎలా ఉండేది, మనము అందులోకి వెళ్తే అక్కడనే ఉన్నామా అన్నంత ఫీల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. లిటరల్లీ మాకు 3 hours 4 hours పట్టింది మొత్తం తిరిగి చూడడానికి. చాలా మన రామాయణం మహాభారతం ఎక్కడ నుండి స్టార్ట్ అయింది ఏమిటి అనేది చాలా అంటే చాలా వివరంగా ఉంది. ఒకసారి అయితే మీరు కూడా వెళ్ళి రండి. చూడండి గాయస్ ఎలా ఉందో. మనకు శక్తి పీఠాలు ఉంటాయి కదా, అవి కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఉంటుందండి. ఎక్కడెక్కడ శక్తి పీఠాలుల్లో ఎక్కడెక్కడ ఏవేవి ఉంటాయి అని. అది మొత్తం యమలోకం అండి. యమలోకంలో మనం ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేవి కూడా ఉంటాయి. మళ్ళీ గుడిలో అండి బద్రీనాథ్, కేదార్నాథ్ అవన్నీ టెంపుల్ మనం అక్కడికి వెళ్ళి దర్శించుకోకుండా ఇక్కడ అవి ఎలా ఉంటాయి, అవి అందులో ఏ దేవుడు ఉంటాడు, ఎలాంటి రూపంగా ఉంటుంది మొత్తం మనకు అక్కడ ఉంటుంది. మళ్ళీ రాసి అక్కడ కూడా పలకల్లాగా పెడతారండి. వాటి ద్వారా కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ ఓపిక ఉండాలి. ఓపికతో తిరిగితే చాలా అన్ని దేవుళ్ళను దర్శించుకోవచ్చు. చూడండి, కొంచెం వీడియో అనేది ఫాస్ట్ మోడ్లో పెట్టానండి. చూడండి ఎలా ఉందో. ప్రతిదీ దాని కింద రాసింది ఉంటుందండి. ఒకసారి చూడండి. ఇది మొత్తం అయ్యప్ప స్వామి టెంపుల్. శబరిలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అది చూపించానండి. ఇది మొత్తం దుర్గాదేవి ఎలా ఉంది, ఎలా రాక్షసులను సంహరించింది అనేది ఉంది. ఇక్కడ చూడండి గాయస్. ఇది మధ్యలో ఫిష్ పెడిక్యూర్ అండి. ఫిష్ పెడిక్యూర్ చేసుకునే వాళ్ళకి ఫిష్ పెడిక్యూర్ కూడా ఉంది. మధ్యలో స్నాక్స్ ఉన్నాయి, టీ, మనకి ఏది కావాలంటే అవి, జ్యూసెస్, స్నాక్స్. 3-4 hours అంటూ ఉండలేరు కదండి, అందుకే. కైలాసగిరి ఉంది, అన్నీ ఉన్నాయండి.
టిఫిన్ చేయడానికి లంచ్ అవన్నీ ఉన్నాయి మధ్య మధ్యలో మనం తిరిగి చూస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. శ్రీకృష్ణుని యుద్ధం ఎలా చేశాడు కురుక్షేత్రంలో, ఇది వైకుంఠం అండి. వైకుంఠంలో వెంకటేశ్వరుడు ఎలా ఉంటాడు అనేది ఉంది. చూడండి గాయస్ ఎలా ఉందో. ఇది మొత్తం రామాయణం మహాభారతం. రామాయణంలో సీత రాముడు జన్మించిన నుండి రామాయణం ముగించే వరకు ఎలా ఉందో మొత్తం ఉందండి. చూడండి అగో కొంచెం వర్టికల్ వచ్చేసింది. వర్టికల్ షేప్లో కొంచెం ఫోన్ తిప్పి చూసుకోండి. ఓకేనా గైస్, మీరు కూడా వెళ్ళండి, ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే, చూడండి మొత్తం చాలా అంటే చాలా మన హిందూ ధర్మం ఎలా ఉంటుంది. ఇది మొత్తం రాక్షసుడు హనుమంతుడు రాక్షసుని ఎలా సంహరించిండు అనేది ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అది చిన్నపిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బొమ్మల్లాగా అన్నీ ఎంతో బాగుంటుంది. వాటర్లో ఉంటుంది, వాటర్లో వెళ్ళడం అన్నీ ఎంతో మనకు థ్రిల్లింగ్ అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే, ఇలా ఉండేనా అని. ఇది మొత్తం మాయాలోకం అండి. చూడండి ఎలా ఉందో, మొత్తం మనం కలర్గా అనిపిస్తుంది. చాలా చాలా సూపర్గా అనిపిస్తుంది అందులోకి వెళ్ళినప్పుడు. మీరు కూడా వెళ్ళిరా గాయస్, చూడండి ఎలా ఉందో. యమలోకం ఉంటుంది, ఇది నాగలోకం అండి. చూడండి ఎలా ఉందో నాగలోకంలో మొత్తం అవి సౌండ్స్ కూడా ఉంటాయండి. చాలా విచిత్రంగా అనిపిస్తాయి సౌండ్స్ అనేవి చూస్తుంటే. వైబ్రేట్ అవుతుంది మన మొత్తం బాడీ అంతా. ఆ సౌండ్స్ వింటుంటే అబ్బా అనిపిస్తుంది. వెళ్ళకపోతే వెళ్ళండి గాయస్ ఒకసారి. ఇది మొత్తం మాయాలోకం అండి. ఎటు చూసినా మనమే కనిపిస్తాము ఇందులో మొత్తం. చూడండి మాయాలోకంలో ఎలా ఉంటుంది, మాయగా అలాగే ఉంటుంది. చూడండి గాయస్, చూసి చెప్పండి ఎలా ఉందో. ప్రతి ఒక్కటి ఉంటుంది గాయస్. మన సనాతన ధర్మం ఎలా ఉంది, దేనితోని స్టార్ట్ అయింది, ఏ విధంగా ఉంది అనే అన్నీ కూడా ఉన్నాయి. చూడండి మనకు తెలియకపోతే అక్కడ రాసిన బోర్డు కూడా ఉంటుంది ఇది ఇలా అని. చాలా విషయాలు మనకు తెలియదండి మన పురాణాల గురించి. వాటిని చాలా మంచిగా తెలుసుకోవచ్చు అక్కడికి వెళ్తే, ఇలా ఉండే ఇలా అని. చూడండి మనకు విజువల్గా కూడా అనిపిస్తుంది. ఓన్లీ చదివినట్టు కాకపోయినా విజువల్గా చూడడం, అలా చూస్తూ చదువుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఎంతో బాగుంటుంది. ఇది బ్రహ్మలోకం అండి. బ్రహ్మలోకము ఇది మొత్తం. బ్రహ్మలోకంలో అందరు దేవుళ్ళు, మనము అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు అండి ఇక్కడికి వెళ్తే. ఇది శ్రీకృష్ణుంది అండి. శ్రీకృష్ణుంది ఎలా ఉందో చూడండి. శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు, చాలా శ్రీకృష్ణుని జన్మ నుండి ఎలా ఉందో, శ్రీకృష్ణుని మొత్తం జన్మ చరిత్ర మొత్తం, కలియుగం ఎలా ఉంటుందో మొత్తం ఉంటుందండి అక్కడ. చూడండి వెళ్ళి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తే మాత్రం చాలా చాలా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎంతో మనం తెలియని విషయాలను తెలుసుకున్న వాళ్ళం అవుతాము అక్కడికి వెళ్తే. వెళ్ళి చూడండి ఎలా ఉందో. కొంచెం మిడిల్లో ఫాస్ట్ మోడ్ పెట్టానండి. మనం టెంపుల్స్కి వెళ్ళని టెంపుల్స్ కూడా ఉంటాయి అక్కడ. అబ్బా ఇలా ఉంటుందా టెంపుల్ అని కూడా మనం చూడవచ్చు వెళ్ళని టెంపుల్స్కి. బద్రీనాథ్, కేదార్నాథ్, షిరిడి అన్ని ఆల్ టెంపుల్స్ ఉంటాయి. అన్ని దేవుళ్ళు కూడా ఉంటాయి. శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు అన్నీ ఉంటాయి. ఇది పద్మవ్యూహం అండి. పద్మవ్యూహం ఉంటుంది కదా, అది ఉంది ఇక్కడ. ఎలా వెళ్ళినామో తెలియదండి అందులోకి. మళ్ళీ అలా ఉంటుంది, తిరుగుతూ తిరుగుతూ వెళ్తూ ఉంటే పద్మవ్యూహం ఉంటుంది కదా అది.